తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా కథ ఏంటో. చాలా కొంచెం డిసప్పాయింట్ అండి నేనైతే. ఎందుకంటే ద వే సినిమాని ఎలా ప్రజెంట్ చేశారని, ఇంకోటి స్లో నెరేషన్ ఉంటుంది, కొన్ని సీన్స్ బోర్ కొట్టేస్తాయి. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఇంకొన్ని సీన్స్ ఏదో వెళ్తుందిలే సినిమా అన్నట్టు అనిపిస్తుంది మెయిన్గా. బట్ స్టోరీ చాలా మంచి స్టోరీ, చాలా బాగుంది. కాన్సెప్ట్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో చాలా బాగా నచ్చింది నాకు. రిమైనింగ్ చూసుకుంటే బీజిఎమ్స్ అవంతా పెద్దగా ఏం లేదు. ఒక్క సాంగ్ ఎంగేజ్ చేస్తారు జనాల్ని, రిమైనింగ్ అంతా అదే బీజిఎమ్స్ వస్తాయి. బట్ లాస్ట్ ఒక చిన్న ఎమోషన్ క్యారీ చేస్తారు, ఆ ఎమోషన్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. రిమైనింగ్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ ఫన్ ఉండదు. ఏదో అన్నపూర్ణమ్మ గారు వచ్చి ఒక 2 చిన్న డైలాగులు వేస్తారు తప్ప రిమైనింగ్ అంతా నార్మల్. ఒక ఎలాంటి అంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ మధ్య ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్గా చూపించడం జరిగింది. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒక అబ్బాయి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనే పాయింట్స్ అయితే చూపించడం జరిగింది. ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న టైం, దివాళీ టైంలో జనాలు ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయరేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. దివాళీ రేస్లో ఉండదా? డీజెట్ ఇల్లు లేదు, ఒక మ్యాన్ అంటే ఒక బాయ్కి ఒక మ్యాన్ ఎలా ఉండాడు అనేది అయితే కనిపించింది. ఇది నాట్ ఏ కామెడీ సినిమా కాదు కాబట్టి. సో అంటే నీరజ తన ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది? స్టోరీ బాగుంది, బట్ తీయడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, బాగుంది అనే ఆ ఫీలింగ్ అయితే. థ్యాంక్ యూ బ్రో. కాదు చెప్పడానికి సినిమా చూడడం జరిగింది బ్రదర్. సినిమా అయితే నాకు చెప్పాలంటే మరీ గట్టిగా పట్టుకెళ్ళినట్టు కాదు, కానీ సినిమా పర్వాలేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో సిద్ధు గారు అయితే యాక్టింగ్ పరంగా మెట్టయితే ఎక్కాడు. అంటే గతంలో చూసుకున్న సినిమాల కంటే ఈ సినిమా బాగుంది అనిపించింది. రెండోది ఏంటంటే లుక్స్, ఏ టైప్లో మనం చూపించాలన్నది. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు అయితే సింపుల్గా పట్టుకెళ్ళాడు. ఒక బాలకృష్ణ గారు ఒకళ్ళైతే మన ఓజీకి ఇచ్చినటువంటిది కాకుండా సింపుల్గా ఒక ఫ్యామిలీకి ఎంతవరకు పట్టుకుంటే అంతవరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పట్టుకెళ్ళాడు. ఓకే, అందరికీ కూడా నచ్చుతుంది, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ అది సినిమా. అది ఒకటే మనం చూసుకుంటే కనుక సినిమా వేరే లెవెల్ అనిపించింది. ఈ సినిమాలో చెప్పుకోదగ్గది ఏంటంటే హీరోయిన్స్ యాక్టింగ్ బాగుంది. తర్వాత కాన్సెప్ట్ అనేది కొంచెం మైనస్, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్గా పర్వాలేదు, సినిమా చూడొచ్చు. 1 టైం వాచింగ్ సినిమా.